నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం నమస్తే గురువుగారు. అమ్మా. గురువుగారు, వైకుంఠ ఏకాదశి. అయితే మొదటిగా వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడితే గనక పూజా విధానం కావచ్చు, అసలు ఎలా పూజించాలి అదన్నీ ఎప్పుడు చేసేవారికి అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడు చెయ్యని వారు, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి అనుకున్నవారు అసలు ఏ విధంగా పూజించాలి, పలహారం ఏం పెట్టాలి, దాంతో పాటుగా ఏ నామాన్ని స్మరించడం వల్లగా ఏదైనా లేకుంటే ఏదైనా స్విచ్ వర్డ్ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అవును. ప్రత్యేకంగా ఒక స్విచ్ వర్డ్ అనేది జపించడం వల్ల మంచి జరుగుతుందని. మరి అలాంటిది ఈసారి ఏం చెప్పుకుంటే మంచిదంటారు? రైట్. అయితే ఇక్కడ ఒకటి మనకేంటంటే ఈ ఏకాదశి అనేది ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశి అనేది దాని ప్రాశస్త్యం అనేది ఒక 2 ముక్కలు చెప్పి, హ్మ్. తర్వాత ఇక్కడ దీనికి ఒక విశిష్టత ఉంది. హ్మ్. అంటే ఇప్పుడుండే ఏదైతే వైకుంఠ ఏకాదశి ఉందో దానికి 2 రకాలుగా ఉపయోగం ఉంది. ఒకటి అందరికీ. హ్మ్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క కుటుంబ సౌఖ్యం కోసం చేసేది. అవును. కానీ ఇదే రోజు ఒక క్రియ ఆచరించటం వల్ల కూడా కొత్తగా సంతానం కావాలనుకునే వాళ్ళకి, హ్మ్. మళ్ళీ ఆ సంతానంలో కూడా పుత్ర సంతానం కావాలనుకునే వాళ్ళకి హ్మ్. కూడా ఈ ఏకాదశి అనేది బాగా ప్రాధాన్యత అనేది ఉంటుంది. హ్మ్. అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశితో పాటుగా పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. హ్మ్. అంటే సంతానం లేని వారికి సంతానం అదేగా దక్కుతుందంటారా? సంతానం లేని వారి కోసం ఓకే. ఒకటి, హ్మ్. సంతానంలో కూడా మళ్ళీ మగ సంతానం కావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఓకే. ఉంటారు. అవునవును. సో, అలా దాన్ని అందుకని దీన్ని పుత్రదా ఏకాదశి అని హ్మ్. కూడా అన్నారు. హ్మ్. సో, వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి ఈ హుహు. మూడిటిని ఇదే ఉంటమనేది. హ్మ్. అయితే ఈ వైకుంఠ, ముక్కోటది ఏకాదశి అనేది పుష్యమాసంలో కూడా వస్తాయి. ఇప్పుడొచ్చే పుష్యమాసంలో వస్తాయి. అంతక్రితం ధనుర్మాసంలో కూడా వస్తాయి. హ్మ్. అంటే మార్గశిరంలోకి పడతాయనుకోండి. ఈ రెండిటిని కూడా మనం వైకుంఠ ఏకాదశిలో 2 సార్లుగా చెప్పడం అనేది ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ధనుర్మాసం అంతా కూడా విష్ణువుని పూజిస్తూ వస్తాం అవును. కాబట్టి అక్కడ దీన్ని వైకుంఠ ఏకాదశిగా పేర్కొన్నారు. కానీ అసలు ఇప్పుడు అందరూ చేసుకునేది, ముఖ్యంగా తెలుగునాట ఎక్కువగా చేసుకునేది అయితే గనక ఇప్పుడు వచ్చే ఏకాదశిని ఎక్కువ మంది చేసుకోవటం అనేది ఉంటుంది. హ్మ్. కనుక ఇది 10వ తారీఖు మనకి రావటం అనేది ఉంది. ముందు రోజు సాయంకాలంకి వచ్చేప్పటికంటే మధ్యాహ్నం నుంచే మనకి ఏకాదశి బిగిన్ అవుతుంది. హ్మ్. సో, ఈ ఏకాదశి ఉపవాసాలు ఉండేవాళ్ళైతే గనక కొద్దిగా ముందు రోజు చేసుకోవటం అనేది, అంటే 9వ తారీఖు చేసుకోవటం అనేది మంచిది. కానీ అందరూ చేసుకునేదైతే 10వ తారీఖు సూర్యోదయానికి ఉంటుంది. హ్మ్. తర్వాత ముఖ్యంగా వైష్ణవులకి ఏంటంటే ఎప్పుడు కూడా ఏకాదశి, ద్వాదశి కలిసి వచ్చింది వాళ్ళకి చాలా ప్రాధాన్యత. హ్మ్. సో, అందుకని ఆ 2 వచ్చింది మనకి 10వ తారీఖు ఉంటుంది. అవును. సో, అందుకని ఆ రోజున ఎక్కువ మంది చేసుకోవటం అనేది ఉంటుంది. హ్మ్. సో, ఇది ఇక్కడ మనకేంటంటే ఈ ఏదైతే ఏకాదశి అనేది ఉందో మనకి 11 ఏకాదశులు అనేవి అందరికీ తెలిసింది. అంటే 12 ఎప్పుడు ప్రతి నెల 2, 2 ఏకాదశులు ఉంటాయి కదా! సో, హ్మ్. అంటే ఇంచుమించుగా 24. అసలు ఏకాదశి అంటే 11 కదా! మనిషిలో ఉండేవేంటి పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి. పంచ కర్మేంద్రియాలు ఉంటాయి. అంటే 5, 5, 10 వీటిని నిరూపించేది మనస్సు. అవును. సో, అది 11వది. అంటే ఈ 11 బావుండటం కోసం ఏకాదశి చేస్తున్నాం మనం. హ్మ్. అంటే మన కర్మేంద్రియాలు బావుండాలి. మన జ్ఞానేంద్రియాలు బావుండాలి. మన మనసు బావుండాలి. ఇవన్నీ పవిత్రత లేదా పరిపూర్ణమైన వికాసం ఉన్నప్పుడు మాత్రమే మనకు కావాల్సిన జీవితంలో ప్రయోజనాన్ని పొందగలుగుతాం. అందుకని ఆ రకంగా ఏకాదశి అనేది నిర్వహించాం. సో, ఈ ఏకాదశి నాడు మరి జగత్తుని పాలించేవాడు, అందుకని మరి ఆయన జగపతి అని చెప్పి విష్ణుమూర్తిని అవును. మనం పిలవటం అనేది కూడా ఉంటుంది. అందుకని ఆ విష్ణు ఆరాధనే మనకి ఏకాదశిలో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. సరే, ఇప్పుడు ఏదైతే ఉందో మనం ఉత్తరాయణం అంటాం. ఇక్కడి నుంచి అవును. ఉత్తరాయణం అంటుంది. ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని. అంటే విష్ణుమూర్తిని ఒకానొక సందర్భంలో మరి దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలు. అందుకని ముక్కోటి ఏకాదశి అయింది. అవును. సో, ఆ దేవతలందరూ కూడా విష్ణువు లేచి ఉండేదాకా వేచి ఉండి ఆయన దర్శనం చేసుకునేది ఉత్తర ద్వారం ద్వారా. అందుకని ఈ ఉత్తర ద్వారం అనేది ప్రాధాన్యత. తర్వాత హ్మ్. రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడి నుంచి దేవతలకి పగటి కాలం బిగిన్ అవుతుంది. అంతకితం ఉండేది ఏదైతే దక్షిణాయనం అంటామో అది వాళ్ళకి నిద్రపోయే టైం. అందుకని ఇక్కడి నుంచి శుభకార్యాలు ఎక్కువగా చేసుకోవటం అనేది, దేవతా కార్యాలు ఎక్కువ చేసుకోవటం అనేది, అనేక గుళ్ళలలో మరి కళ్యాణోత్సవాలు చేసుకోవటం అనేది, అవును. ఇప్పుడు తిరుపతిలో కూడా బ్రహ్మాండమైన సంరంభం ఉంటుంది ఈ హ్మ్. ముక్కోటి ఏకాదశికి. అది రైట్.
అయితే ఈ ఏకాదశి కొత్తగా చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఏకాదశి వ్రతం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని చేసుకుంటూ వెళ్ళటం అనేది ఒకటి. కానీ ఇవాళ మనం ఎస్పెషల్గా చెప్పుకునేది ఇందాకే చెప్పాను 2 ప్రయోజనాలు. ఒకటి మనకి ఇంట్లో అందరికీ మంచి జరగటం అనేది ఒకటి. రెండోది ప్రత్యేకంగా ఒక కోరిక పెట్టుకు చేసుకోవటం అనేది. అవును. సో అందరికీ మంచి జరిగే విషయంలో ఈరోజు పెద్దగా మనం చేసుకునేది ఏదైనా ఉంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే చాలా మంచిది. సో విష్ణు సహస్రనామ పారాయణ ఒకవేళ మనం చేసుకోలేకపోతే ఈరోజు నారాయణ గాయత్రిని అంటే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ దీన్ని ఎవరికి వీలైనన్ని సార్లు పఠించేసి విష్ణుమూర్తికి ఈరోజు వడపప్పు పానకము తేనె నివేదన చేస్తే మంచిది. ఇది అందరూ చేసే పద్ధతి. కానీ మనం ఇవాళ చెప్తుంది ఏంటంటే ఇది పుత్రద ఏకాదశికి అక్కడ కాబట్టి సంతానం అనేది కూడా చాలామంది ఎదుర్కొంటున్న ఒక సమస్య కాబట్టి లేదు అందులో కూడా పుత్ర సంతానం కావాలని కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఇవాళ ఒక ప్రత్యేకంగా అనేది సో మామూలు దైనందికంగా మనకి మంచి జరిగే వాళ్ళు నారాయణ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది, లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఒక ప్రత్యేకమైన కోరిక ఇందాక మనం చెప్పుకుని ఇవాళ ప్రత్యేకమైనది ఏంటి అంటే కనుక ఇది ఈ పుత్రద ఏకాదశి అనేది ఏదైతే ఉందో మరికి కొన్నేళ్ళ ఒక కృతయుగంలో సుకేతుడు అనే రాజు ఇలాగే సంతానం కోసం ఇబ్బంది పడటం అది కూడా మళ్ళీ తర్వాత రాజ్యం పరిపాలించాలంటే ఒక వారసుడు ఉండాలి కదా. అవును. అందుకని ఆ పుత్రుడు జన్మించడం కోసం విష్ణుమూర్తి కోసం తపస్సు చేసింది అది ఏకాదశి నాడు. సో ఆ రకంగా ఆయన అనుగ్రహించాడు కాబట్టి ఇది పుత్రద ఏకాదశి కూడా అయింది. సో అందుకని అలా ఎలాగైతే ఒక రాజు ప్రయోజనాన్ని పొందాడో అదే విధంగా మనం ఈరోజు ఈ ఏకాదశి నిర్వహించి సంతానం కావాలనుకునే వాళ్ళకి పుత్ర సంతానం కావాలనుకునే వాళ్ళకి పుత్ర సంతానం లభిస్తాయి. ఇది ఎలా చేసుకోవాలి అంటే కనుక ఈరోజు మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎలాగో విష్ణుమూర్తి ఫోటోను వెంకటేశ్వర ఫోటోను ఏదో ఒకటి ఉంటే చాలు. సో విష్ణుమూర్తి ఎస్పెషల్లీ లేకపోయినా సాధారణంగా వెంకటేశ్వర ఫోటోలు అయితే అందరిలో ఉంటాయి. సో అందుకని ఆ వెంకటేశ్వర ఫోటో ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే ఒక చిన్న మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ఈ రోజు నుంచి మొదలెట్టి ఈ రోజు నుంచే ఎందుకంటే మరి ఈ రోజే కదా దానికి అనువైన దినం. అవును. సో అందుకని ఈ రోజు నుంచి మొదలెట్టి ఒక 40 రోజులు లేదా 60 రోజులు చేయాలి. మొదలెడతాం మటుకు ఈ రోజే మొదలెట్టాలి. సరే ఒకవేళ ఈ రోజు కుదరకపోతే ఎప్పుడైనా ఏకాదశి నాటే మొదలెట్టాలి. కాదు ఇది ఎస్పెషల్లీ సంతానం కోసము ఇది సంతానానికి సంబంధించిన ఏకాదశి కాబట్టి ఈ రోజు అయితే బహుశ్రేష్టం. అవును. సో ఇంకా మిగతా ఏకాదశుల్లో ఎప్పుడు ఇంకా తర్వాత వాళ్ళ ఇష్టం అనేది. సో ఆ రకంగా మాత్రం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇది 40 నుంచి 60 రోజులు చేయాలి. ఏం చేయాలి అంటే కనుక ఇప్పుడు నేను ఏదైతే చిన్న మంత్రం చెప్తానో ఆ మంత్రం పఠిస్తే చాలు. ఓకే. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ మమ సంతానం దేహి రైట్. ఇక్కడ మమ సంతానం అన్నాం కదా, అక్కడ ఒకవేళ మగ సంతానమే కావాలనుకుంటే మగ సంతానం దేహి ఓకే. లేదు సత్సంతానం దేహి అంటే పుట్టిన వాళ్ళు కూడా బాగా ఉండాలనుకుంటే కనుక సత్సంతానం దేహి సో ఈ మూడిట్లో ఏదనుకుంటే అనుకోవచ్చు వాళ్ళు. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ మమ పుత్ర సంతానం దేహి లేదా మమ సత్సంతానం దేహి లేదా మమ సంతానం దేహి రైట్ అంతే. ఓకే. ఇది రోజుకి 54 సార్లు కనీసం 108 సార్లు చదివితే మహద్భాగ్యం. ఓకే. సో అలా చదువుకుని ఇందాక చెప్పినట్టు 40 రోజుల్లో 60 రోజుల్లో చేయాలి. సో ప్రతిరోజు కూడా కొద్దిగా కాచిన పాలల్లో పంచదార నివేదన చేయాలి. పచ్చిపాలు కాదు, కాచినవే ఉండాలి. వాటిలో కొద్దిగా పంచదార వేస్తే చాలు. వేసి ఆయనకి నివేదన ఇచ్చి మనసులో కూడా మనం అదే చెప్పుకోవాలి. సంతానం కావాలనుకుంటే ఏ రకమైన సంతానం కావాలో కోరిక చెప్పుకుని ఎలాగో మంత్రంలో కూడా అదే వస్తుంది ఆ రకంగా చేసుకోవాలి. ఇది ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా వాళ్ళకి సంతాన భాగ్యం కలగటం అనేది ఉంటుంది. సరే మనం ఎప్పటిలాగానే ఒకవేళ ఇలా ఏమీ కాకుండా దేవుణ్ణి నమ్మని వాళ్ళకి నమ్మే వాళ్ళకి తీరిక లేని వాళ్ళకి తీరుకున్న వాళ్ళకి అందరికీ ఒక స్విచ్ వర్డ్ చెప్పాలి అనుకుంటే కనుక క్రియేటివ్ అంతే. జస్ట్ క్రియేటివ్ అంటే చాలు. ఓకే.
అది కాకపోతే ఉత్తరంలో కూర్చొని చదవాలి. హుహుహు. సో వాళ్ళకి గనక ఉంటే గనక అది గ్రీన్ కలర్ వేసుకుంటే ఇంకా మంచిది. హ్మ్. ఆ రకంగా వేసుకుని చేసినట్టయితే గనక ఇంకా శీఘ్ర ఫలితాలు ఇవ్వడానికి హ్మ్. ఉంటుంది. ఎందుకంటే ఈయన ఆకుపచ్చ ప్రియుడు విష్ణుమూర్తి. అందుకే ఆయనకి మరకత పచ్చలతో అలంకరించడం అనేది కూడా ఉంటుంది. అవునవును. సో అందుకని ఆ రకంగా ఆకుపచ్చకి ప్రాధాన్యత ఇస్తే మంచిదనమాట. ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క సంతాన మనోరథం అనేది తీరుతుంది. హ్మ్. నిజంగా గురువుగారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు. అయితే వైకుంఠం చెప్పుకునే చేసుకో విధంగా చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఇంత చక్కటి సమాచారాన్ని మా కోసం అందించినందుకు ధన్యవాదాలు గురువుగారు.